అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రోజు నేను నిడదవోలు నుంచి కంసాలపాలెం అనే ఊరు వెళ్తుండగా దారి మధ్యలో కొందరు తమ్ముడు వాళ్ళు అవి బదులు కొడతా ఉన్నారు. ఇంటికి పాడైన తీస్తే అందులో ఐరన్ ఉంటుంది, అది తీసి అమ్ముకుంటే కేజీ 25 రూపాయలకి ఇస్తారన్నా అని చెప్పారు. మరి ఆ డబ్బులతో ఏం చేస్తారు తమ్ముడు అని అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, అన్న చదువు నిమిత్తము బుక్స్కి అలాగే బట్టలకి ఉపయోగపడతాయి, ఇంట్లో కూడా కొంత అమ్మ వాళ్ళకి ఇస్తా అని చెప్పారు. చాలా మంచిది. నేటి దినాల్లో ఎంతమంది ఇలా ఉన్నారండి, పిల్లలకి మంచి నేర్పాలి. వీలైతే మంచి నేర్పితే వాళ్ళ సమాజానికి ఇంటికి ఉపయోగపడతారు. ఈరోజు చూస్తే చాలా మంది పిల్లలు సమ్మర్లో సీజన్లో మరి సరదాలంటూ వెళ్ళి మరి ఈత కొడుతూ గోదావరిలో దూకి చనిపోతూ ఉన్నారు. కొంతమంది సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉన్నారు. కానీ నేటి సమాజంలో ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారు. ఇలా ప్రకృతిపరమైన అందాలను కూడా నేను చూపించడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు? బాలుడు నడవలసిన త్రోవలు వారికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడే త్రోవ తొలగిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొక్కై వంగనిది మ్రానై వంగున, మొక్కగా ఉన్నప్పుడే ఆ మొక్కని మనం నీటిగా ఉంచితే అది చక్కగా నిదానంగా ఎదుగుతూ ఉంటుంది. కానీ అది పెద్ద వృక్షమై వంగింది అలా వంగినట్టే కనపడుతూ ఉంటుంది. ఈరోజు నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ పిల్లలకి ఏం బోధిస్తూ ఉన్నారు? సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇచ్చి చెడగొడుతున్నారా? అయితే చూడండి, తమ్ముడు వాళ్ళ కష్టాన్ని చూస్తే కనుక అలా కష్టపడడం మీ పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు మంచి విద్యలు మంచి పెరిగిన తర్వాత ఒక ఉన్నతమైన స్థానాల్లో శిఖరాల్లో వారు ఉంటారని తెలియపరిస్తూ నా మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ.